చపాతీలోకైనా రైస్లోకైనా ఎలాంటి వాటిలోకైనా గ్రేట్ కాంబినేషన్ అనమాట. ఈ కర్రీ వచ్చేసి బీరకాయ ఆలు కలిపి ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా దీనికోసము ఒక 1/2 kg బీరకాయలు, ఒక 4 ఆలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఉల్లిపాయలు కూడా తీసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసేసి అవి మెత్తగా మగ్గేంత వరకు ఆయిల్లోనే వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, బీరకాయలు, ఉప్పు, పసుపు వేసేసి వీటిని మూత పెట్టేసి 10 to 15 minutes లో ఫ్లేమ్ లో బాగా మగ్గించుకోవాలి. ఈలో ఒక 4 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, అలా 2 ఎండుమిర్చి కూడా లైట్ గా దూరగా వేయించేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. బీరకాయలు మగ్గిన తర్వాత ఆలు, నువ్వుల పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. అనూస్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. హ్యావ్ ఏ నైస్ డే.